మావయ్య, ఏంటి మావయ్య ఇలా అలిగి వెళ్ళిపోయారు? మీరెక్కడికెళ్లారో అని మేమెంత భయపడుతున్నామో తెలుసా? వాసు హాస్పిటల్లో చేరటానికి కారణం ఎవడో వాడింటికి వెళ్ళొస్తున్నాను. ఆ మాధవరావుకి వార్నింగ్ ఇచ్చొస్తున్నాను. నా కొడుక్కి జరగకూడదు ఏదన్నా జరిగిందో ప్రాణాలు తీస్తానని హెచ్చరించి మరీ వస్తున్నాను. సిగ్గు లేకపోతే సరి, కాస్త కాకపోతే కాస్త అయిన బుద్ధుందిరా నీకు? చేతగానాడు చేతగానట్టుండక ఈ కుక్క బెదిరింపులేమిట్రా? అసలే ఆ పెద్ద మనిషి వాసు మీద కోపంతో వాణ్ణి తన్నించాడు. మళ్ళీ నువ్వు వెళ్ళి పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్టుగా పుల్లబెట్టి మరీ లేపొచ్చావు. వాడికి మళ్ళీ ఏదన్నా చేస్తే ఏం చేస్తావురా? అన్నయ్య, నేను నీకు ఎదురుపడి మాట్లాడుతున్నానని తప్పుగా అనుకో. ఒకవేళ అనుకున్నా తప్పులేదు. వాడు డబ్బు మదంతో వాసును కొట్టించాడు. నిజంగా వాసుకేమన్నా అయితే నేను సహించేది లేదు. నేను చచ్చినా పర్వాలేదు, వాణ్ణి మాత్రం వదలను. అప్పుడు చూద్దువు గాని డబ్బు గెలుస్తుందో నా ప్రేమ గెలుస్తుందో. అన్నయ్య, నీ తమ్ముడిని మాత్రం తక్కువ అంచనా వేయ. నోర్మయ్యరా. డాక్టర్ గారు, మా తమ్ముడికి ఎలా ఉందండి? అతను కాన్షియస్లోనే ఉన్నాడు, కానీ వేరే ప్రాబ్లం ఒకటి వచ్చింది. ఏంటి సార్ అది? కడుపులో బలమైన దెబ్బ తగలటం వల్ల ఒకచోట నెత్తురు గడ్డగట్టింది. అదే కాస్త ప్రమాదం అనిపిస్తుంది. ప్రమాదమా? ఓరి దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏడవకండమ్మా, కాపాడే అవకాశం ఉంది, కానీ అది మీ చేతుల్లోనే ఉంది. మా చేతుల్లోనా? అదేమి డాక్టర్ గారు, ఏం చేసినా మీరే చెయ్యాలి. మీరే దేవుడై నా కొడుకుని కాపాడాలి. చూడండి, ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేసి ఆ గడ్డ తొలగిస్తే ప్రమాదం ఉండదు. కానీ ఆపరేషన్కి చాలా డబ్బు అవసరం. అది మీ చేతుల్లో ఉంది. డబ్బు అరేంజ్ చేస్తే మేము ఆపరేషన్ చేస్తాం. ఏదైనా అర్జెంటుగా డెసిషన్ తీసుకోండి, అమౌంట్ ఏర్పాటు చేయండి. డాక్టర్ గారు, ఆపరేషన్కి ఎంత డబ్బు అవసరం అవుతుందండి? సుమారు 50,000 అవుతుంది. ఆపరేషన్ మాత్రం కంపల్సరీ, లేకపోతే పొజిషన్ క్రిటికల్ అవుతుంది. మీరు డబ్బు కట్టలేకపోతే పేషెంట్ని వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళండి. లేకపోతే అతనికి డేంజరు, మాకు చెడ్డ పేరు. త్వరగా ఓ నిర్ణయం తీసుకోండి. ఆలస్యం చేస్తే అది కష్టమవుతుంది. గోపి, ఎలాగైనా డబ్బు ఏర్పాటు చూడరా. ఎవరి కాళ్ళ వెళ్ళ పడైనా సరే డబ్బు సర్దుబాటు చేయరా, లేకపోతే వాడు మనకు దక్కడ్రా. నేను బతకర్రా. వాడి ప్రాణాలు కాపాడు గోపి. ఏది చేసా నువ్వే చెయ్యాలరా, ఇంకెవరి వల్ల కాదు. కాస్త ఊరుకో భాగ్యం. వాడు మాత్రం అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎలా తేగలడు? లేకపోతే కష్టం అంటున్నారుగా పెదనాన్న. అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలన్నారుగా. గోపి, నువ్వే ఏదో ఒకటి చెయ్యరా. ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఎవరిస్తారు? వాడికి ఆపరేషన్ ఎలా అవుతుంది? అత్తయ్య, ఏంటి ఆలోచిస్తున్నారు? డబ్బు కట్టకపోతే ఆపరేషన్ జరగదు. ఆపరేషన్ జరగకపోతే మనకి వాసు దక్కడు. ఇంత తొందరగా అంత డబ్బు ఎవరిస్తారు? ఎవరిని అడుగుతారు? ఎక్కడని తిరుగుతారు? ఊరికి సమయం వృధా అవుతుంది. తీసుకోండి. పసిడైనా పసుపు కొమ్మైనా సుమంగళికి విలువ ఒక్కటే కదా. తీసుకోండి, తాకట్టు పెట్టండి. వాసు ప్రాణాల్ని కాపాడండి. ఏమిటమ్మా ఇది?
తాళిని తీసుకెళ్లి కుదవ పెట్టమంటున్నావు. మీ వాళ్ళకి తెలిస్తే ఏమన్నా ఉందా? ప్రాణం నిలబెట్టడానికి ఇస్తున్నాను మావయ్య. ఏమీ అనరు. అడిగినా నేను సమాధానం చెప్పగలను. మనకి వాసు ప్రాణం ముఖ్యం. దీన్ని మళ్ళీ విడిపించుకోగలం లేదా కొనగలం. కాని ప్రాణాల్ని కొనడం మన వల్ల అయ్యే పని కాదు. మనిషి ప్రాణం కంటే బంగారం విలువైందేం కాదు మావయ్య. ఇంకా ఆలోచిస్తున్నారేంటి? దీన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురండి. ఇది వెనక ముందు ఆలోచించే సమయం కాదు. తీసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మీ టీమ్ లీడర్ ఎక్కడ? మార్నింగే ఛార్జ్ తీసుకున్నారు. మేడం క్యాబిన్లో ఉన్నారు సార్. గుడ్. ఓకే సార్. మై ఐ కమ్ ఇన్? ఎస్ కమిన్. వావ్, వాట్ ఏ సర్ప్రైజ్ దిలీప్. నువ్వు ఇలా బొకే తీసుకుని నన్ను కంగ్రాట్స్ చేయడానికి వస్తావని అస్సలు ఊహించలేదు. అవును, నేను ఆఫీస్లో జాయిన్ అయిన విషయం నీకు చెప్పనే లేదు. అయినా అభిమానంతో ఇలా బొకేతో సహా రావడం రియల్లీ థ్రిల్లింగ్. నీకు నా మీదున్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నా మీద చూపిస్తున్న ఎఫెక్షన్ కి ఎగ్జాంపుల్ గా భావిస్తున్నాను. సో థ్యాంక్స్. ఏంటి నిలబడి ఉన్నావు? రా 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 రా, కూర్చో. పర్వాలేదు. బొకే ఇవ్వడానికి వచ్చి అలా పట్టుకుని నిలబడ్డావేంటి? థ్యాంక్స్. నేను టీం లీడర్గా చార్జ్ తీసుకొని జస్ట్ 1 అవర్ అయింది. అలా కూర్చో, మా టీంని పరిచయం చేస్తాను. రేఖ, మా టీం వాళ్ళనందరినీ నా క్యాబిన్కి ఒకసారి రమ్మని చెప్పండి. హలో, కూర్చో. నా టీంలో సూపర్ ఫిగర్స్ ఉన్నారు. లైన్ వేయాలని చూసావో చంపేస్తా. రండి రండి. మిమ్మల్ని అందరినీ ఎందుకు రమ్మన్నానో తెలుసా? ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలని. హీఈస్ మిస్టర్ దిలీప్, నా కాబోయే భర్త. లాస్ట్ మంత్ ఎంగేజ్మెంట్ జరిగింది. తొందరలోనే పెళ్లి. నా సెలెక్షన్ ఎలా ఉందో చెప్పండి. హౌ ఇస్ హీ? హ్యాండ్సమ్ ఆర్ యావరేజ్? ఏంటి సమాధానం లేదు? చెప్పండి. కమ్ ఆన్, టెల్ మీ. సూపర్ మేడం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. ఇదే ఫస్ట్ టైం మీలాంటి జంటను చూడ్డం. దిలీప్, షీఈస్ రాధా. హాయ్ సార్. వినీత. హలో సార్. రేఖ, సుజాత. నమస్తే సార్. నమస్తే. ఆవిడ ఆల్రెడీ మీకు తెలుసు కదా, కావ్య. ఏంటి కావ్య, మీ ఫ్రెండ్ వస్తే కనీసం పలకరించకుండా అలా కామ్గా ఉన్నావు? ఓకే ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. దిలీప్ని ఇంట్రడ్యూస్ చేయడానికి పిలిపించాను. మీరెళ్ళి మీ పనులు కానివ్వండి. అవును, ఏం తీసుకుంటావు? ఏమొద్దు, నాకు ఆఫీస్లో చాలా పనులున్నాయి. నేను వస్తాను. ఓ, తమరు డ్యూటీ ఫస్ట్ అనే మనిషి కాదు. సో సిన్సియర్. అంత బిజీగా ఉండి కూడా నన్ను కంగ్రాట్స్ చేయడానికి వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్. ఓకే, వస్తాను. బాయ్. బాయ్. కాఫీ తీసుకోవే. కావ్య, ఫోన్లో నువ్వు అలా ముక్తసరిగా మాట్లాడితే నాకేం అర్థం కాలేదు. బట్ నో ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. నాకే ఇది పెద్ద షాక్ అయినప్పుడు నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఎప్పటికీ ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు జరిపించారన్న విషయాలు నాకు అనవసరం. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. కావ్య, నీ కోపానికి అర్థం ఉంది. కానీ ఈ పోస్టింగ్ ఎలా మారిందో నిజంగా నాకు తెలీదు. ప్లీజ్ బిలీవ్ మీ. చెప్పేది మీకే. దయచేసి వెళ్ళండి. డోంట్ డిస్టర్బ్ మీ. ప్లీజ్ కావ్య, ట్రై టు అండర్స్టాండ్ మీ. నేను చెప్పేది హలో కాస్త సార్. తను డిస్టర్బ్ చేయొద్దంటుద్దిగా. మళ్ళీ ఏంటి? మీరు ముందు వెళ్ళండి సార్. నువ్వు తాగవే.
రేవతి ఏంటి మై డియర్ మదర్ అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? పిట్ట పారిపోయిందని డౌట్ వచ్చిందా? ఏంటలా రెప్ప కొట్టకుండా చూస్తున్నావు? అవతల వాసుకు ప్రాణాలమే ఉందని వాళ్ళ నాన్నొచ్చి గొడవ పెట్టినప్పటి నుంచి మీ నాన్న ఏం చేస్తారో అని నేను భయపడి చస్తున్నాను. నువ్వేమిటే అంత కులాసాగా ఉన్నావు? భయంగా లేదా? అమ్మా నేను భయపడ్డాను, కానీ ఎప్పుడో తెలుసా, నాన్నకు మా ప్రేమ విషయం తెలియనప్పుడు ఎలా చెప్పాలా అని వణికిపోయాను. కానీ ఇప్పుడు ఆ భయం పోయింది. మ్యాటర్ తెలిసిపోయింది కదా, ఇంక నేనెందుకు భయపడాలి? ఆయనకి విషయం తెలుసు కాబట్టి మీ ఇద్దరికి పెళ్లి చేస్తారు అనుకుంటున్నావా? ఆయన గురించి నీకు తెలీదు, చాలా మొండి మనిషి. ఆయన మొండైతే నేను జగముండి, ఆయన రౌడీ అయితే నేను దాదాని, ఆయన పేట రౌడీ అయితే నేను స్టేట్ రౌడీని. అమ్మా నన్ను భయపెట్టాలని చూడకు, మీ ఆయన నన్నేం చేయలేరు. ఆ వాసన కాబట్టి మనుషులు పెట్టి కొట్టించారు, అంతేగాని నా మీద ఈగ కూడా వాళ్దు. ఏమిటే అంత తేలిగ్గా తీసి పడేస్తున్నావు? వాసు నాన్నే చెప్పాడు కదా వాసుకి ప్రమాదంగా ఉందని. నువ్వెలా ధైర్యంగా మాట్లాడుతున్నావే? నా వాసుకేమీ కాదమ్మా, గ్యారెంటీగా వాసు బతుకుతాడు, వస్తాడు, నా మెళ్ళు తాళి కడతాడు, నన్ను తీసుకెళ్తాడు. నాకు వాసు మీద నమ్మకం ఉందమ్మా. నువ్వు అనుకున్నట్టు అతను బతికితే బతుకుతాడేమో గాని మిగతా అవేవీ జరగవు. పగటి కలలు కనకు. జరగవనేది నీ భ్రమ, మీ ఆయన చేయనివ్వడని నీ ఆలోచన. నేను నా నమ్మకంతో చెప్తున్నాను, అన్నీ జరుగుతాయి. నా నమ్మకం వమ్ము కాదు, ఎందుకంటే మా ప్రేమలో నిజాయితీ ఉందమ్మా. అవును, ఏంటి ఒకటే దోశ తీసుకొచ్చావు? స్పెషల్ ఏం చేయలేదా? సర్లే గాని వెళ్ళి జీడిపప్పేసి చక్కగా నెయ్యేసి మంచిగా ఉప్మా చేసి తీసుకురా. అన్నట్టు చక్కగా యాపిల్ తీసుకుని చిన్నగా కట్ చేసి తీసుకునిరా. మర్చిపోయావు, అరగంటకి నాకేదో ఒకటి తీసుకుని రావాలి. నాకెందుకో ఈ ఆనందంలో ఆకలి ఎక్కువ వేస్తుందమ్మా, ఏవేవో తినాలనిపిస్తుంది. ఏమిటి నీ మాటలు? వింటుంటే నాకు మతి తెప్పిందా లేకపోతే నీకే మతిపోయిందా అనిపిస్తోంది. మత్తులేం పోలేదు గాని నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. నిన్న వాసుని కొట్టించిన నాన్న ఎవరినైనా కొడతారు, రేపు నన్ను కొట్టినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఆయన అన్నంత పని చేస్తే నా బాడీకి తట్టుకునే శక్తి కావాలి కదా, అందుకే మంచి విటమిన్ ఫుడ్ తినాలని, అదే బెటర్ అని ఫిక్స్ అయిపోయాను. విన్నది చాలు, వెళ్ళి నేను చెప్పినవన్నీ 1 by 1 తీసుకునిరా. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వెళ్ళు తల్లి, నేనేం పారిపోన్లే. వెళ్ళేటప్పుడు ఆ డోర్ కూడా కాస్త లాక్ చేసుకుని వెళ్ళు, లేకపోతే మీ ఆయన గారు ఇల్లు పీకి పందిరేస్తారు. వెళ్ళమ్మా. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, నా కొడుకు ఏమీ కాకుండా చూడు తల్లి, వాణ్ణి బతికించు తల్లి, నీ మొక్కులన్నీ తీర్చుకుంటానమ్మా. అమ్మా కాస్త ధైర్యంగా ఉండమ్మా. హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి ఏడ్చిందని ఏడ్చినట్లే ఉన్నావు, ఏమీ తినలేదు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? నాకేమైనా పర్వాలేదే, నా వాసు ప్రాణాలతో బయటపడితే చాలు. అమ్మ తల్లి, ఒకవేళ నీకు ప్రాణాలే కావాల్సి వస్తే నా ప్రాణాలు తీసుకోమ్మా, నా కొడుకుని మాత్రం బతికించమ్మా, బతికించు. భాగ్యం, వాసుకేం ప్రమాదం లేదు, నువ్వు నిశ్చింతగా ఉండు. అవునత్తయ్య, నా మాట వినండి. వాసు సంతోషంగా బయటకొస్తాడు. ఆ దేవుడు వాసుని చల్లగా చూస్తాడు. డాక్టర్, ప్రమాదం తప్పింది. మీ తమ్ముడు మీకు దక్కినట్టే. డాక్టర్, ఇప్పుడు మా తమ్ముడికి వేరే ఏ సమస్య లేదు కదండి? నో, ఏ సమస్య లేదు. హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఒకసారి వెళ్ళి చూడొచ్చుగా? తను ఇప్పుడు మత్తులో ఉన్నాడు. కాన్షియస్ రాగానే చెప్తాను, మీరు వెళ్ళి చూడొచ్చు. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, కాపాడావా, నా కొడుకుని బతికించావా తల్లి. నాకిప్పుడు ప్రాణం వచ్చినట్టుగా ఉంది. భాగ్యం,
అంతా మంచిగానే ఉందని డాక్టర్ గారు చెప్పారుగా, ఇప్పుడైనా ఏదన్నా తినమ్మా. అవును భాగ్యం, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అత్త, నాకు చాక్లెట్ తెచ్చావా?